మనం ఎంఎస్ ఎక్సెల్ గురించి తెలుసుకోబోతున్నాం. ఎంఎస్ ఎక్సెల్ అనేది ఒక స్ప్రెడ్షీట్ ప్రోగ్రామ్. ఇందులో మనం టేబుల్ ఆఫ్ రిపోర్ట్స్ ని క్రియేట్ చేస్తాం. ఎక్సెల్ ఓపెన్ చేయడానికి మీకు స్క్రీన్ పైన ఉన్న ఎక్సెల్ ఐకాన్ పైన డబుల్ క్లిక్ చేయడం ద్వారా మీరు ఎక్సెల్ ని ఓపెన్ చేయగలుగుతారు. సో ఇప్పుడు ప్రెజెంట్ మీరు ఎక్సెల్ యొక్క విండో చూడగలుగుతున్నారు. సో ఎక్సెల్ లో క్రియేట్ చేసే ఫైల్ ని వర్క్ బుక్ అని అంటారు. యాజ్ యూజువల్ మన ఎంఎస్ వర్డ్ లో అయితే డాక్యుమెంట్ అంటాం. ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేయగానే మీకు ఒక బ్లాంక్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఎంఎస్ ఎక్సెల్ ఓపెన్ చేయగానే మీకు ఒక వర్క్ షీట్ అనేది డిస్ప్లే అవుతుంది. అవును, మీరు ఇప్పుడు చూస్తున్నది ఒక వర్క్ షీట్. ఈ వర్క్ షీట్ లో రోస్ ని ఐడెంటిఫై చేయడానికి నంబర్స్ ఉంటాయి, కాలమ్స్ ని ఐడెంటిఫై చేయడానికి ఆల్ఫాబెట్స్ ఉంటాయి. లైక్ ఏ కాలం, బి కాలం, సి కాలం అంటారు. అలాగే ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో అని రోస్ ని పిలుస్తారు. ఎక్సెల్ వర్క్ షీట్ లో మొత్తం ఎన్ని రోస్ ఉంటాయి, మీరు టోటల్ గా ఎన్ని రోస్ ఉన్నాయి చూడడానికి మీ కీబోర్డ్ లో కంట్రోల్ డౌన్ యారో ప్రెస్ చేయడం వల్ల మీ వర్క్ షీట్ లో టోటల్ ఎన్ని రోస్ ఉన్నాయో చూడొచ్చు. ప్రజెంట్ మన వర్షన్ లో 10,48,576 రోస్ ఉన్నాయి. అంటే ఒక వర్క్ షీట్ లో మనం 10,48,576 మెంబర్స్ యొక్క డేటాని ఎంటర్ చేయొచ్చు. యాజ్ యూజువల్ కాలమ్స్ విషయానికి వస్తే 16,000 కాలమ్స్ ఉంటాయి. అంటే మనం 16,000 కాలమ్ హెడ్డింగ్స్ ని క్రియేట్ చేయొచ్చు. ఇంకొక వర్క్ షీట్ ని మీరు ఇన్సర్ట్ చేయడానికి ఇక్కడ ప్లస్ మార్క్ పైన క్లిక్ చేస్తే ఇంకొక న్యూ వర్క్ షీట్ అనేది క్రియేట్ అవుతుంది. ఇందులో కూడా మీరు యాజ్ యూజువల్ 10,48,576 మెంబర్స్ డేటాని మీరు ఎంటర్ చేయొచ్చు. ఇలా మీరు 2,500 దాకా న్యూ వర్క్ షీట్స్ ని ఇన్సర్ట్ చేయొచ్చు. ఇంటర్సెక్షన్ ఆఫ్ రో అండ్ కాలమ్ ని ఇక్కడ సెల్ అని అంటారు. అంటే రో అండ్ కాలమ్ కలిసే ప్లేస్ ని ఇక్కడ సెల్ అని అంటారు. సో ప్రతి సెల్ కి ఒక అడ్రస్ ఉంటుంది. సెల్ అడ్రస్ ని మనం ఐడెంటిఫై చేయడానికి కాలమ్ లెటర్, రో నంబర్ ని కలిపి కౌంట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూస్తున్న సెల్ అడ్రస్ ఏంటి అంటే D5 అని ఐడెంటిఫై చేయగలుగుతాం. సో మీరు క్లిక్ చేసిన సెల్ యొక్క అడ్రస్ ని ఇక్కడ అడ్రస్ బాక్స్ నుంచి కూడా మీరు నోట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రెజెంట్ మనం కాలమ్ లెటర్ సి, రో నంబర్ 3 లో ఉన్నాం. అంటే C3 అనే సెల్ లో ఉన్నాం. దట్స్ ఆల్ టు దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్సెల్ లో ఎలా వర్క్ చేయాలి అనేది కంప్లీట్ గా చూపిస్తాను. థ్యాంక్ యూ టు ఆల్.